త్వరలోనే కార్మికులకు కేంద్రం మరో శుభవార్త చెబుతుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో సింగరేణిలో నీళ్లు కమ్ముకున్నాయని విమర్శించారు. నష్టాల్లో కూరుకుపోయిన సంస్థను బతికించే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని తెలిపారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కిషన్ రెడ్డి పర్యటించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో 26,000 కోట్ల అప్పులు చేస్తే 2.5 ఏళ్ల కాంగ్రెస్ మరో 27,000 కోట్లు అప్పు చేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణి నుంచే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉద్యమానికి నాంది పలకాలని పిలుపునిచ్చారు. సింగరేణిని రక్షించుకునేందుకు భాజపా క్రియాశీలక పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. ఎవరైనా పాలకులు మన సింగరేణి కంపెనీ బాగుండాలి, మన కార్మికులు బాగుండాలి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలనేటువంటి ఆలోచన. ఈరోజు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు సింగరేణి మీరు మనకు జీతాలు ఇవ్వాలంటే సింగరేణి బ్యాంకులకు వెళ్లి అప్పులు తీసుకొచ్చి మనకు జీతాలు ఇస్తాం.